నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ నేత డిఎస్ మృతి సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి. పెన్షన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ ప్రజా సంక్షేమం మా ధ్యేయమన్న బాబు. రికార్డులు మోగిస్తున్న ప్రభాస్ కల్కి మూవీ తొలి రోజే 191.5 కోట్ల వసూలు. ఈ రోజే మెగా ఫైనల్ T20 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనున్న ఇండియా సౌత్ ఆఫ్రికా. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. అల్లూరు జిల్లా మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఝాన్సీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ రాత్రి అంటే తెల్లవారుజామున మరణించిన ఘటన ఇక్కడ పార్టీ వర్గంలో కావచ్చు, అభిమానులు కూడా వార్తని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఆయన చాలా కాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువెళ్లే సమయంలో మరణించినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా డిఎస్ మరణ వార్త పైన అభిమానులు ఇప్పటికే నిజామాబాద్ లోని తన కుటుంబ నివాసానికి అయితే చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఆయన మరణించిన అనంతరం కూడా అక్కడ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తన కుటుంబానికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా మంది కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. ఒకరు మాజీ మేయర్ గా చేసినటువంటి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత నిజామాబాద్ లో ఎంపీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకు అయితే ఆయన ఢిల్లీ నుంచి వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే ఆయన ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి 2 గంటల వరకు అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో అతని నివాసం వద్ద అయితే పార్థివ దేవాన్ని ఉంచుతారు. అనంతరం 2 తర్వాత అయితే నిజామాబాద్ కి తన పార్థివ దేవాన్ని తీసుకొచ్చి రేపు ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా డిఎస్ అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని కూడా రాష్ట్రంలోని ఒక ముఖ్య నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి డిఎస్ చాలా కాలంగా అయితే ఆయన అనారోగ్య కారణంగా అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఒకసారి ఆయన రాజకీయ జీవితం చూసుకున్నట్టయితే ఆయన ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ లో అక్కడ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా చేరినటువంటి అతను రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేపట్టినటువంటి పరిస్థితి. చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కీలక నేతగా కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా చేశారు, మంత్రి పదవి చేశారు. 3 సార్లు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కీలక నేతగా కూడా వ్యవహరించిన అతను కాంగ్రెస్ లో తన ప్రస్థానం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో కొనసాగింది. అనంతరం కూడా బీఆర్ఎస్ లో వచ్చారు. బీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ లో రావడము, బీఆర్ఎస్ లో వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ పదవి సభ్యత్వం కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆయన రాజకీయాల్లో మర్చిపోని ఘటనగా అయితే చూడొచ్చు మనం. దీని తర్వాత ఈ రోజు అయితే ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధించినటువంటి మంత్రులు ఆయనకైతే దీనికి సంబంధించినటువంటి సంతాపం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సైతం ఇప్పటికే తన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.
ఆయన మరణ వార్త విన్నటువంటి చాలా మంది అభిమానులు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తన పార్టీ ధ్యేయం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి కూడా ఈ డిఎస్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఆయన సుదీర్ఘంగా అయితే కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్రుటిలో కూడా సీఎం పదవిని కూడా రాజకీయ పరంగా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి ఆయన ఎమ్మెల్యేగా నిజామాబాద్ నుంచి 3 సార్లు చేశారు, 4వ సారి ఓటమి పాలయ్యారు. కాబట్టి అప్పుడు ఆయనకు త్రుటిలో కూడా సీఎం పదవి కూడా మిస్ అయినట్టుగా కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఆయన మరణ వార్త అయితే అంశంలో ఇంకా కూడా చాలా నిరాశగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ధర్మపురి అరవింద్ సైతం వస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. డిఎస్ మరణ వార్త కూడా జిల్లాలో ఇప్పుడు ఆయన సంబంధించినట్టు పార్టీ ధ్యేయం కూడా వచ్చిన తర్వాత అయితే అంత్యక్రియ నిర్వహిస్తారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. అమర్నాథ్ యాత్ర నేడు ప్రారంభమైంది. ఈ పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూ కాశ్మీర్ గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం బంబం భోలే హరహర మహాదేవ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. నీట్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్ పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. ఇదే వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం వీడియోలో కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోడీ ఏం మాట్లాడడం లేదని, యువత తరపున రాహుల్ తన గొంతు వినిపిస్తున్నారని, అలాంటి సమయంలో మైక్ ఆఫ్ చేయడం చౌకబారు పనులకు పాల్పడుతోందని కాంగ్రెస్ ట్విట్టర్లో రాసుకొచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పీకర్ స్పందిస్తూ తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన దగ్గర లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని వెల్లడించారు. నిన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని కొన్ని భవనాలు తమకే చెందుతాయని ఏపీ సర్కార్ పట్టుబడుతోంది. హైదరాబాద్లో 12 భవనాల్లో వాటా కోసం ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ 9, 10 పరిధిలో ప్రస్తావించిన 12 సంస్థలు భవనాల్లో తమకు వాటా ఉండేదనేది ఏపీ వాదన. మరోవైపు హైదరాబాద్లో ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెబుతున్నట్లు సమాచారం. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి 2 రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఏపీ హక్కులు కోల్పోయిందని తెలంగాణ అంటోంది. హైదరాబాద్లో ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్.
నిన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని కొన్ని భవనాలకే తమకే చెందుతాయని ఏపీ సర్కార్ పట్టుబడుతోంది. హైదరాబాద్లో 12 భవనాల్లో వాటా కోసం ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి అందిస్తారు. చెప్పండి పార్థసారథి. ఇది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ విభజన సందర్భంగా 3 రకాల బిల్డింగ్స్ ని హైదరాబాద్ నగరంలో విభజన చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో ఒకటి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో చేర్చబడిన సంస్థల యొక్క భవనాలు. ఈ 2 షెడ్యూల్స్ లో చేర్చని సంస్థ యొక్క భవనాలు ఒక 12 భవనాలు ఉన్నాయి. ఈ 12 భవనాలు కాకుండా ఇంకొక 3 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చారిత్రాత్మకంగా హైదరాబాదు 2 రాష్ట్రాల రాజధానిగా ఉంది కాబట్టి ఇక్కడ అవసరాల దృష్ట్యా మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంది. దీంట్లో ఈ చివరి కేటగిరీలో ఉన్న 3 బిల్డింగుల్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి, లకడికప్పుల్లో ఉన్న ఒక పాత సిఐడి బిల్డింగ్ ఒకటి, అట్లనే ఆదర్శ నగర్ లో ఉన్న హెరిమిటేజ్ కాంప్లెక్స్, ఈ 3 బిల్డింగ్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి. అవి కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఇవి కాకుండా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఈ 2 కేటగిరీల్లో ఉన్న బిల్డింగ్లకు సంబంధించి కొంత వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో ముఖ్యంగా ఈ షెడ్యూల్ 9కి సంబంధించిన కొన్ని బిల్డింగ్లకు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లు ఆ సంస్థలకు సంబంధించి ఆస్తి పంపకాలు జరిగినప్పుడు ఆ బిల్డింగ్లన్నింటినీ కూడా విభజించుకోవచ్చు అన్నది ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న నిబంధన. ఆ షెడ్యూల్ 9 సంస్థల్ని ఇప్పటికీ కొన్ని సంస్థలు విభజన జరగలేదు, విభజన జరగాల్సి ఉంది. అది కోర్టు తీర్పుల ప్రకారం విభజన ప్రకారం ఆ బిల్డింగుల్ని మేము ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. కానీ షెడ్యూల్ 10కి సంబంధించిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నింటినీ తెలంగాణ మావే అని కోరుకుంటోంది ఆ షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు. ఎందుకంటే ఆ సంస్థలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉన్నాయి. ఈ 3 కేటగిరీలు కాకుండా ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో 12 సంస్థలకు సంబంధించిన బిల్డింగ్లు హైదరాబాద్ లో వివాదంలో ఉన్నాయి. ఈ 12 సంస్థలకు సంబంధించిన బిల్డింగ్లను తమకు కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతోంది. అందులో ముఖ్యంగా ఆక్టోపస్ కు సంబంధించిన భూమిని కానీ దానికి సంబంధించిన ఆస్తులు కానీ, అట్లనే హాకా భవన్ అని మనకి లకడికప్పుల్లో ఉంది అది, ఆ తర్వాత ఫార్మసీ కౌన్సిల్ కి సంబంధించిన బిల్డింగ్స్, హార్టికల్చర్ రెడ్ హిల్స్ లో ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిల్డింగ్స్, ఇట్లా కొన్ని బిల్డింగ్లు అవి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించని సంస్థల్లో భాగంగా ఉన్న ఈ 12ంటిని కూడా పంచాల్సిందేనని చెప్పి ఆంధ్రప్రదేశ్ అడుగుతారు. సో దీని మీదనే వివాదం ఉంది. ఈ వివాదం మొన్నటి వరకు పరిష్కరించబడలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభుత్వం ఏర్పడింది, ఇటు తెలంగాణలోనూ ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరలోనే ఈ అంశాలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి 2 రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. దీంట్లో ఒక కేటగిరీ ఏవైతే 3 బిల్డింగ్లు ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగానే ఉంది. అంటే లీజ్ పైన కానీ అమ్మకం పైన కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. షెడ్యూల్ 9 విభజన ప్రకారం ఆ బిల్డింగ్లు ఆస్తులు అప్పచెప్తారు. షెడ్యూల్ 10 మాదే అని తెలంగాణ అంటోంది. 12 విషయంలోనే క్లారిటీ లేదు. అవి కూడా చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ పార్థసారథి. ప్రముఖ సినీ హాస్య నటుడు ఆలీ రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో నేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. నిర్మాత డి రామానాయుడు కోసం తెదేపా హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా. ఆ తర్వాత పార్టీ మారా. ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. 10 మందికి సహాయపడటం కోసమే రాజకీయాల్లోకొచ్చా. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదని ఆలీ పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆయన వైకాపాకు మద్దతుగా పనిచేశారు.
1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. వెబ్సైట్ల ద్వారా పత్రాల్ని అందుబాటులో ఉంచుతామన్నారు. 2 భాగాలున్నాయి కానీ మొదటి భాగం పోలవరం, రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో 64,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను, రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను. ఈరోజు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మనం టేకప్ చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు.
ఏ విధంగా శాపంగా మారాడు, ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఒక సరితా సన్నివేశం చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై గత సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతో పాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రదర్శించారు. ఈ వీడియోలు చూస్తూ ఆయన నవ్వుతూ కనిపించారు. ఆయనతో పాటు ఆ సమావేశంలో ఉన్నవారు కూడా కాసేపు నవ్వుకున్నారు. నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి, స్టడీ చేసి, అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను మీ ముందు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతంలో వారాహికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి 2898 ఏడీ రికార్డులతో దూసుకుపోతోంది. నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ తొలి రోజు 191.5 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అనేక చిత్రాలు విడుదలైన మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్లను సునాయాసంగా రాబడుతున్నాయి. ఇప్పుడు ఆ మూవీల జాబితాలో కల్కి కూడా వచ్చి చేరింది. 100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా అది నిలిచింది. అంతేకాదు, ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యింది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటామని లేఖలో సీఎం పేర్కొన్నారు. మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నారా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కోరారు. తెలంగాణ సీఎంఓ నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చిరంజీవి భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను అలాగే ఓ మెసేజ్ను ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కొత్తకొట్టం, లక్ష్మీదేవిపేట గ్రామాలలో టీడీపీ వాళ్ల పెన్షన్లు తప్పించాలని ఆ 2 గ్రామాల నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పీడీఓ ఆఫీసుకు ఫిర్యాదు మేరకు శుక్రవారం కొత్తకొట్టం గ్రామంలో ఎంపీడీఓ మాధవీలత 2 గ్రామాలకు చెందిన 111 పెన్షన్దారులను వారి యొక్క పెన్షన్ అర్హత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాధవీలత మాట్లాడుతూ పెన్షన్ తీసుకునే వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలించి నివేదిక జిల్లా ఆఫీసుకు పంపుతామని తెలిపారు.
తెలిపారు. అనంతరం ఎంపీపీ లడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి తప్పుడు పనులు మానుకోవాలని, మా గవర్నమెంట్లో ఎవరిని వేధించడం లేదని, గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్న నాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామాల్లో ఉన్న ఆయా కార్యాలయాల్లో పనిచేసే వారి పెత్తనమే చెల్లాలంటూ అధికారులకు చెబుతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితి వస్తే ధర్నాలు చేయడానికి మేము రెడీ. వరి విత్తనాలు ఇచ్చేటప్పుడు కూడా పార్టీలు చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొర్రపోలు రమణమ్మకృష్ణ, మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, కేకొట్టం గ్రామ సర్పంచ్ దొగ్గా లక్ష్మీబాబులు, ఎల్డీపేట సర్పంచ్ తుంబలరాణి, పి నగేష్, ఎంపీటీసీ రెడ్డి సోమానాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కేకొట్టం సచివాలయానికి సంబంధించి ఒక కేకొట్టం పంచాయతీ నుంచి 77, అలాగే లక్ష్మీదేవిపేట పంచాయతీ నుంచి 34 పెన్షన్లు వెరిఫికేషన్కి ఇవ్వడం జరిగిందండి. పీడీడీఆర్డీఏ కాకినాడ వారి నుంచి మాకు రావడం జరిగింది. సో ఆ మేరకు వచ్చిన ఉత్తర్వుల మేరకు ఇక్కడ విచారణ చేపట్టడం జరిగింది. సో దీని ప్రాప్తికి మేము రిపోర్టు జెన్యూనిటీ పరిశీలించి కలపడం రెండే ఏకంగా ఒక పంచాయతీ సచివాలయం ఏకంగా జరగడం జరిగింది. అలాగే మనకు కొత్తకోటం గ్రామంలో 77 పెన్షన్లు మామూలుగా ప్రతి వైఎస్ఆర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టిక్కి పెట్టి, అదే మన తెలుగుదేశం టీడీపీ నాయకులందరూ టిక్కి పెట్టి మా డిఆర్డీఏకి పంపడం జరిగింది. డిఆర్డీ ద్వారా మన ఎండిఓ గారికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత మనకి వెరిఫికేషన్కి ఈరోజు కొత్తకోటం రావడం జరిగింది. ఈ పెన్షన్స్ తీసేయండి అని చెప్పి ఇంచుమించుగా 111 పెన్షన్లు తీసేయమని చెప్పి తెలుగుదేశం సంబంధించినటువంటి ఇక్కడ నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎండిఓ గారు ఎంక్వైరీకి వచ్చి ఇక్కడ ఎవరైతే పెన్షన్ కంప్లైంట్ ఇవ్వబడినటువంటి పెన్షన్దారులను పిలిపించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అర్హత ఏముందో, ఓఏపీ అయితే ఏజ్ ప్రూఫ్, అదేవిధంగా వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. 100% 111 మందికి కూడా వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ ఉంది. ఓఏపీ అయితే అబోవ్ 60 years దాటి అందరికీ ఉండడం జరిగింది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మానసిక వికలాంగులైనటువంటి అలాంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి పెన్షన్లు తీసామని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతకాలం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు 1 నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు పార్టీని వీడిన వారు లేరని, మధ్యలో పార్టీలోకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు. వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మీలో నుంచే ఓ మంచి నాయకుడిని తయారు చేస్తానని, కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కన అంటూ మాజీ సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ కులాల మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఒక అత్యాశపడి కావచ్చు, ఒక ఆగమని కావచ్చు, కొన్నిసార్లు ప్రబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికల్లో ఓట్లు పాలైనాం. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటే పంటల అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు
మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో కూడా నేను కోరేది దయచేసి మంచిగా నిబంధనలతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీ కోరుల వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేస్తారు. సరే, జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయారు కదా, మనం ఆయన సృష్టించారు. మన సున్నదాలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొట్టడం దానికి ఇబ్బంది లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందర కూడా అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు ఆనాడు ఎవడున్నారు మనకు. మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవరైనా మంత్రి ఉన్నాడా, ఎవరు T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతను తేల్చే అంతిమ సమరానికి టీమిండియా దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు జట్లు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో తుది పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2007 ఆరంభ T20 ప్రపంచ కప్ గెలిచాక భారత జట్టు ఈ ఫార్మాట్లో మరోసారి కప్పు గెలవలేదు. అలాగే 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి గతేడాది అజేయంగా ఫైనల్కు చేరిన నిరాశే ఎదురైంది. అందుకే ఈ రెండు ఫార్మాట్లలో సుదీర్ఘ ఎదురు చూపులకు తెరదించాలన్న కసితో రోహిత్ సేన ఉంది. మరోవైపు ఏ ప్రపంచ కప్లోనైనా సఫారీలు ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. 5 సార్లు వన్డే, 2 సార్లు T20 వరల్డ్ కప్ల్లో సెమీస్ వరకు చేరి వెనుదిరిగారు. రెండు టీంలకు కీలకమైన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. లీఫ్ హార్ట్ అని చెప్పేసి మాకు తెలుసు మీ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రాయింగ్ అనేది అనంతం. ప్రతిదీ కూడా ఒక చిత్రం రూపంలో వేయడం, ఎక్కడికో షాప్కి వెళ్ళి ఫోటో షాప్కి వెళ్ళి ఆ ప్రింట్ తీయడము, ఫ్రేమ్ చేయడం, ఏదైనా ఇలా వేస్తుంటే విలువ లేకుండా పోతుంది అనే ఇలా వెనకంజ వేసుకుంటూ వెళ్తే మనం ఎప్పుడు వెనకాలనే పడిపోతామనే కాన్సెప్ట్. ఈ రేర్ టాలెంట్ ని బతికించడమే కాకుండా దీని రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నారు మీరు. అసలు మేము కళ అంటే ఏంటిది? మనస్సును రంజింపజేయాలి. ఎన్నో జన్మల తపస్సు చేస్తే తప్ప ఆ కళామందలి కటాక్షం. ఆ బొమ్మలు ఏం గీస్తావు, ఈ బొమ్మలు ఏం గీస్తావు, పిచ్చి బొమ్మలు, అవి వేసుకుంటే ఏమొస్తుంది, ఇవి వేసుకుంటే ఏమొస్తుంది అని. నా కొడుకు ఫస్ట్ రావాలి, నా వాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి తప్పిస్తే ఈయనెవరో తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను వాళ్ళకు నేర్పించి వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తాం. మనం నేర్చుకున్నదే నలుగురికి నేర్పడానికి, మనం ఉంచుకుంటే వేస్ట్ కదా.